వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ మునుపెన్నడూ లేని విధంగా రెక్కలు విప్పాయి. ఈ రోజు పసిడి ధరలు సామాన్యులకు షాకిస్తూ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము ధర ఏకంగా 294 రూపాయలు పెరిగి 14,858 రూపాయల మార్కుకు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర కూడా గ్రాముకు 270 రూపాయలు పెరిగి 13,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధరల పెరుగుదల అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ డిమాండ్ను కూడా ప్రతిబింబిస్తుంది. పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు, ఆభరణాల కొనుగోలుదారులు అందరూ ఈ ధరల పెరుగుదలను నిశితంగా గమనిస్తున్నారు. ఒకానొక దశలో ధరలు తగ్గుతాయన్న అంచనాలున్నా ప్రస్తుతం మాత్రం పెరుగుదల కొనసాగుతుంది. పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధర పెరుగుదల మరింత భారాన్ని మోపుతుంది. 100 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 29,400 రూపాయలు పెరిగి 14,85,800 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 100 గ్రాములపై 27,000 రూపాయలు పెరిగి 13,62,000 రూపాయలుగా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం కూడా 100 గ్రాములపై 100 రూపాయలు పెరిగి 11,14,400 రూపాయలకు చేరింది. గత కొద్ది వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ ధరలు అమాంతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడమే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 2,940 రూపాయలు భారీగా పెరిగి 1,48,580 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 2,700 రూపాయలు జంప్ చేసి 1,36,200 రూపాయలు పలుకుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధరపై 2,210 రూపాయలు పెరగడంతో 1,11,440 రూపాయలుగా నమోదైంది. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలో పసిడి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,50,320 రూపాయల వద్ద, 22 క్యారెట్ల బంగారం 1,37,793 రూపాయల వద్ద, 18 క్యారెట్ల బంగారం 1,09,600 రూపాయల వద్ద విక్రయించబడుతుంది. చూస్తే ప్రాంతాలను బట్టి ధరల్లో చిన్నపాటి వ్యత్యాసాలున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,970 రూపాయలు పలుకుతూ ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,37,473 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,50,090 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1,37,583 రూపాయలు. ఇక కోల్కతాలో 24 క్యారెట్ల పసిడి ధర 1,49,680 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,37,207 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,50,500 రూపాయలు దగ్గర ట్రేడ్ అవుతూ ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,37,988 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల బంగారం 1,37,958 రూపాయలు పలుకుతుంది. అహ్మదాబాద్ లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,41,270 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి రేటు 1,34,540 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఈ రోజు మార్కెట్ ఆరంభంలోనే ఈ ధరలు నమోదు కావడం విశేషం. అటు బంగారంతో పోటీ పడుతూ తెల్ల బంగారం అంటే వెండి సైతం సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే కిలో వెండి ధరపై దాదాపు 9,000 రూపాయలు మేర భారీ పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 2,65,000 రూపాయల మార్కును తాకింది. చెన్నైలో కూడా వెండి ధరలు పెరిగాయి. అక్కడ కిలో వెండి 2,65,000 రూపాయలు పలుకుతుంది. స్థానిక మార్కెట్లోని మరికొన్ని ప్రాంతాల్లో గ్రాముపై 5 రూపాయల చొప్పున పెరిగి కిలో వెండి ఏకంగా 2,65,000 రూపాయల వరకు కూడా పలుకుతుంది. గ్లోబల్ మార్కెట్లోనూ పసిడి రికార్డుల వేట కొనసాగుతుంది. నేడు అంతర్జాతీయ విపణిలో ఔన్స్ పుత్తడి ధర ఏకంగా $4,205 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోలిస్తే అంతర్జాతీయంగానూ $100 పైన పెరగడం గమనార్హం. అలాగే ఔన్స్ వెండి ధర
$67.32 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలోనూ గోల్డ్ ఫ్యూచర్స్ ధర $1,50,000 మార్క్ వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ ధర $2,43,000 వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలు బంగారం, వెండి మార్కెట్లో ఒక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. మధ్యప్రాచ్య సంక్షోభం తగ్గుముఖం పడుతుందనే ఆశలు, అమెరికా, ఇరాన్ మధ్య సంధి కుదిరే అవకాశం ఉండటం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరలు ఈరోజు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని హెచ్చు తగ్గులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఇలా అనేక అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. పసిడిని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించే వారికి ప్రస్తుత పరిస్థితులు మరింత ఊతమిస్తున్నాయి. అయితే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మార్కెట్ రేట్స్ ను నిశితంగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.